హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఆల్మోస్ట్ 86% సీట్స్ అనేది ఫస్ట్ ఫేజ్లోనే ఫిలప్ కావడం జరిగింది. సీట్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సీట్ రాకుండా సెకండ్ రౌండ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు, సీట్ వచ్చి సెకండ్ రౌండ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు, లేదు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. ఆల్మోస్ట్ 86% అంటే మీకు దాదాపుగా 1,17,000 సీట్స్. మనకి ఓవరాల్గా కన్వేర్ కోటాలో 1,36,000 సీట్స్ ఉన్నాయి. ఆ 1,36,000 సీట్స్లో 1,17,000 సీట్స్ అనేది ఆల్మోస్ట్ ఫిలప్ కావడం జరిగింది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు చూడండి, ఇక్కడ ఇంకా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళే మనకి ఆల్మోస్ట్ 57,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వేకెన్సీ సీట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 సీట్స్ ఉన్నాయి. సెకండ్ కౌన్సిలింగ్కి 20,000 సీట్స్ అనేది వేకెన్సీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 57,000 మంది స్టూడెంట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అలాగే ఇందులో చాలా వరకు సెకండ్ రౌండ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆల్మోస్ట్ మనకి 1,00,000 మెంబర్ స్టూడెంట్స్ సెకండ్ రౌండ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీ సీట్స్ మాత్రం మనకి 19,000 ఉన్నాయి. సో ఎందుకు మరి ఫస్ట్ ఫేజ్లోనే ఇలా ఎందుకు జరిగింది? ఆల్మోస్ట్ మనకి ప్రతి సంవత్సరం ఫైనల్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత 90% సీట్స్ అనేవి ఫిలప్ అయిపోతాయి. కానీ ఈ ఫస్ట్ రౌండ్లోనే ఇలా ఫిలప్ కావడానికి మెయిన్ రీజన్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది అన్ని కౌన్సిలింగ్ కన్నా ఫస్ట్గా స్టార్ట్ కావడం. అంటే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత స్టార్ట్ అయ్యేది ప్రతి సంవత్సరం. కానీ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ టీఎస్ కంటే స్టార్ట్ అయింది. సీట్ అలాట్మెంట్స్ కూడా టీఎస్ కంటే ముందే రిలీజ్ అయ్యాయి. అలాగే జోసాకి సంబంధించి 5th రౌండ్ కౌన్సిలింగ్ కూడా మనకి నిన్నటితోనే కంప్లీట్ అయిపోయింది. సో జోసాలో సీట్ వచ్చి ఏపీ ఎంసెట్లో సీట్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం జోసా సైడ్ వెళ్ళిపోతారు. కొంతమంది రిపోర్ట్ చేయరు. సో ఆ రిపోర్ట్ చేయకుండా మిగిలిన కొన్ని సీట్స్ మిగులుతాయి. అలాగే టీఎస్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్లో కూడా మనకి సీట్ వస్తే అటు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏపీ ఎంసెట్లో సీట్ వచ్చి టీఎస్ ఎంసెట్లో సీట్ వచ్చిన వాళ్ళు, సో టీఎస్ ఎంసెట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి టీఎస్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనకి ఇందులో కూడా కొన్ని సీట్స్ వేకెన్సీ ఏర్పడవచ్చు. సో సెకండ్ ఫేజ్కి ఇంకొక 10,000 సీట్స్ కానీ 10 to 15,000 సీట్స్ అంటే దాదాపుగా 30 to 35,000 సీట్స్ అనేది వేకెన్సీ ఏర్పడవచ్చు. సో అది 35 వేకెన్సీస్ ఉంటాయా, ఇంకా ఎక్కువ వేకెన్సీస్ వస్తాయని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఫస్ట్ ఫేజ్ అనేది అన్నిటికంటే ముందుగా కండక్ట్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఇది లాస్ అనే చెప్పొచ్చు, బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో చూడాలి మళ్ళీ ఇంకా ఏమైనా సీట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా యాడ్ అవుతాయా కౌన్సిలింగ్ తర్వాత, ఈ కౌన్సిలింగ్స్ తర్వాత అనేది. సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.